దావీదు మహారాజు మనకెంతో మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన కూడా ఒకప్పుడు సాధారణ మనిషే, సర్వసాధారణ మనిషి. గొర్రెలను మేపుకునేవాడు, అడవిలో నివాసం చేసేవాడు. వీడు దీనికే తరమవుతాడని వాళ్ళ నాయన ఏం చేసినాడంటే అడవిలోనే పెట్టేశాడు. అలాంటి బ్రతుకు. కానీ అట్టి పరిస్థితిలో ఎంత సాహసపరుడంటే, సింహం వచ్చి గొర్రెల్లో పడిందంటే సింహాన్ని చీల్చి పారేసేవాడు. ఎలుగుబంటి వచ్చి పడిందంటే చీల్చి పారేసేవాడు. గొర్రెను నష్టపరచనిచ్చేవాడు కాడు. అది దావీదు మహారాజు యొక్క గొప్పతనం. ఆ తర్వాత గొర్రెలు మేపుకోవటంలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడు. ఎప్పుడు వీణ వాయించుకుంటూ టింగ్ 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 అనుకుంటా పాట పాడుకుంటూ దేవుని స్తుతించేవాడు. కొంతసేపు మనం 10 నిమిషాలు ప్రార్థన చేస్తే అయిపోయింది, ఇక దినమంతటికి చాలులే అనుకుంటాం మనం. కానీ దావీదు మహారాజు అలా లేడు. సమయం ఉన్నంతా దేవుని కోసం వాడుకునేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని ఆరాధించేవాడు. యోసేపు జీవితం కూడా అంతే. లోక విషయాల్లో ఆయన జోక్యం చేసుకునేవాడు కాడు. కానీ దేవుడంటే పడి చేస్తాడు. ఒక బానిసగా తన జీవితాన్ని అనుభవించినవాడు. పనివాడు అంటే సపోజ్ ఎవరినైనా మన ఇంట్లో ఒక పనివాని పెట్టుకున్నామనుకోండి, వాడు పనివాడు. కానీ బానిస కొనబడినవాడు. పనివాని నువ్వు కొనలే, జీతం ఇస్తావు అంతే. కానీ బానిస నువ్వు కొనబడిన వాడు ఏమై ఉంటాడు? నీకు పనివాడై ఉంటాడు. తేడా ఉంది రెండిటికి. పనివాడు ఈ పని అయితే నేను చేస్తాను, ఈ పని అయితే నేను చేయను అంటాడు. కానీ బానిస ఏ పని చెప్పినా చేయాల్సిందే. ఎంత తేడా ఉంది! ఎంతకు మనము బానిసలమా పనివారమా? మనం తెలుసుకోవాలి సత్యం. ఇది తెలుసుకోకుండా ఎంతో మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాం మనమంతా. యేసు క్రీస్తు ప్రభువుల వారు ఏం చేశాడంటే, తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మనం ఆయనకు బానిసలమే. అయితే ఆయన మనకు ఒక ప్రివిలేజ్, ఒక స్వాతంత్రం ఇచ్చాడు. ఏమని? తన్ను ఎందరు అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి ఆయన ఏం చేశాడు? కుమారత్వాన్ని ఇచ్చాడు. పిల్లలు, తన పిల్లలు, ఒక ఆధిక్యత ఇచ్చాడు. ఆధిక్యత ఇచ్చాడు కాబట్టి కుయ్యో ముర్రు అంటూ మనం ఆయన దగ్గర ఏడ్చడం మొదలు పెడతాం. అయితే ఆయన మాత్రం మనల్ని కొనేసినాడు. ఇది జగమెరిగిన సత్యం, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోలేనటువంటి విషయం. తెలుసుకోకుండా నేను పెద్ద చర్చికి పోతాను, నాది ఫలానా అంటాడు. మందు కొడతా ఉంటాడు.
వాడు నిజంగా దేవునికి పనివాడా? వాడు సరైకి బానిస, అమ్ముడు పోయాడు. మరి మన బ్రతుకేంటి? దావీదు మహారాజు ఇక్కడ అంటున్నాడు, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. కట్టడలు ఎలా ఉంటాయి? చాలా హార్డ్గా ఉంటాయి. కట్టడలు ఎలా ఉంటాయి? హార్డ్గా ఉంటాయి. ముద్దు పెట్టుకో. అది మీకు తెలిసినో లేదో కానీ నాకైతే బాగా తెలుసు. ఎందుకంటే కట్టడలు నేను అనుభవించిన వాని. కట్టడలు ఎలా ఉంటాయి? ఆ పని చేయిపో అంతే, చేయాలి ఖచ్చితంగా. అక్కడికి వెళ్ళిరా, వెళ్ళాలి ఖచ్చితంగా. అక్కడ ఏం జరుగుతుందో అది అనవసరం, వెళ్ళి రావాలి. ఆ విధంగా నా జీవితాన్ని గడిపాను. అది ఆజ్ఞానుసారమైన జీవితాన్ని అనుభవించడంలో దేవుడు నన్ను వాడుకున్నాడు. అలా అనుభవించడంలో దేవుడు ఇష్టపడ్డాడు, పిలుచుకున్నాడు. ఈరోజు కూడా ఆ పని చేయమంటాడు దేవుడు. కానీ ఇప్పుడు బలహీనుని అయిపోయాను, అంతటి పని చేయలేకపోతున్నాను. దేవుని దగ్గర ఇదే మొరపెడుతూ ఉంటాను, నేను నన్ను క్షమించు తండ్రి అని. అయితే దావీదు మహారాజు అంటున్నాడు, నీ కట్టడలు నాకు బోధించు. నీ కట్టడలు అమూల్యమైనవి, వాటిని నేను నేర్చుకోవాలి. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత బాధ అయినా వాటిని అనుభవిస్తే నాకు మేలు అంటున్నాడు. మనమంటాం ఆ మాట, ప్రార్థన చేసుకుందామంటే ఇంకా టైం కాలేదంటాం మనం. ప్రార్థన చేసుకుందామంటే అప్పుడేనా అంటాం. ప్రార్థన అంటే ఇంతసేపా అంటాం మనం. ఏంటి మన బ్రతుకు? దేవుని సన్నిధి అంటే ఆల్వేస్ నో. అదే సెల్లు చూడమంటే పగులంతా మన చేతిలో ఉంటుంది, రాత్రి అంతా కూడా మన చేతిలో ఉంటుంది. ఎంత ఆనందం! నీ కళ్ళు పోతాయి, నీ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, నువ్వు మెంటల్ అయిపోతావు అని నీకు తెలియలే. కాబట్టి మన బ్రతుకును ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అందుకే వాక్యం అంటుంది 67లో ఏమంటుంది? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడచితిని. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడచితిని. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్లులే, చూసుకోపో. తల్లి దగ్గర సెల్లే, తండ్రి దగ్గర సెల్లే, కూతురు దగ్గర సెల్లే, కొడుకు దగ్గర సెల్లే. ఎట్లా ఉంది కథ? నలుగురు 4 మూలలు కూర్చుంటారు ఇబ్బంది లేకుండా. ఎంత సైలెంట్గా ఉంటారు సెల్ చేతిలో ఉంటే. అబ్బా, ఎంత శుద్ధ పూజలు అనుకుంటారు. కొందరేమో పిల్లోళ్ళు సెల్, తల్లిదండ్రులు కూడా సెల్లే వాడుతున్నారు కదా, కాదా? కాబట్టి ఒకసారి ఆలోచించాలి. మనం నేర్చుకోవాల్సింది మన తల్లిదండ్రుల దగ్గర. మన తండ్రి అలాంటి వాడు కాడు, మన ప్రభు అలాంటి వాడు కాడు. ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. ఆయన నేర్పించేది సెల్లు కాదు, ఆయన నేర్పించేది సుగుణాలు, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు. అవి నీళ్ళలో పడితే చెడిపోయేది కాదు, మట్టిలో పడితే చెడిపోయేది కాదు. కానీ సెల్లు నీళ్ళలో పడితే అవుట్. గనుక మన బ్రతుకును మనమే ఎంచుకుంటున్నాం, ఎవడో నేర్పిలే మనకు. చాలా వరకు అనుకుంటుంటారు నేను చేసేది చాలా కరెక్ట్. ఇప్పుడు దావీదు మహారాజు ఏమంటున్నాడు? నాకన్నీ తెలుసులే, పెద్ద పులి వస్తే కూడా నేను చంపేస్తాను, నీకదెంత అనలే. ఆయన అన్న మాట ఏంటంటే,
చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ కట్టడలను నాకు నేర్పించయ్యా అంటున్నాడు. మనం అంటామా మాటలు? మనకు నోరు వస్తుందా? మనస్సు ఉంటుందా? మాకన్నీ తెలుసు అంటాం. మీకు తెలిసినో లేదో, నేను నా పరిచర్యలో నాకంటే చాలా చిన్నోడైనా వాడు చెప్పిన మాట వింటాను. నేను పెద్దోడైనా చెప్పిన మాట వింటా. గనుక మన దేవుడు చెప్పిన మాట మనం వింటే మనం ధన్యులం అవుతాం. అందుకే ఇక్కడ అంటాడు, మనకు బాధ కలగలే, శ్రమ కలగలే, అప్పుడు ఏమైపోయినాం? మనమంతా సెల్లుకు బానిసలం అయిపోయినాం. సెల్లుకు బానిసలం అయిపోయినాం. చెప్పిన మాట వినటంలే. కాబట్టి నీవైతే దయాళుడవు. దావీదు మహారాజు గుర్తించాడు దేవుని, ప్రత్యక్షతను పొందాడు దావీదు మహారాజు. ప్రభువా, నేను వెళ్ళొచ్చా? యుద్ధానికి వెళ్ళాలనా? మనం అడుగుతామా? ప్రార్థన చేస్తాం, నేను పోతాడా, నాకు తోడుగా ఉండు అంటాం. కానీ నేను పోదునా వద్దా అని ఆలోచిస్తామా? మన చేత కాదు. కారణం, మనకు ఆ ప్రత్యక్షత లేదు. మోసం చేస్తాం మనమంతా. గనుక మన జీవితాలను మనం లెక్క చూసుకోం. మన దినాలను మనం లెక్క చేసేది నేర్చుకోవాలి, లెక్కించేది నేర్చుకోవాలి. అందుకే దావీదు మహారాజు అంటాడు, ప్రభువా, నా దినమును లెక్కించుట నాకు నేర్పుము అంటాడు. మనమేంటాం? మాకన్నీ తెలుసులే, సంవత్సరానికి 365 దినాలు, మాకెందుకు తెలుదు? ఈ పొద్దు ఎంత తేదీ? 8వ తేదీ జూన్ మాసము, మాకు తెలుసులే అంటాం మనం. కాబట్టి నేర్చుకోవాల్సినటువంటి అవసరత చాలా ఉంది మనకు. అలా నేర్చుకోకపోతే మనము దౌర్భాగ్యులం అయిపోతాం. అలా మనం నేర్చుకోకపోతే, అందుకే వాక్యం సెలవిస్తున్న మాట, యోబు గ్రంథము 5వ అధ్యాయం, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు ప్రేమించాలి, కానీ గద్దిస్తే ఎట్లా? మనమంతా సజ్జనులం కదా, గద్దించడం ఎట్లా? మనము అసలు తప్పు మాట్లాడము, తప్పు పని చేయము, తప్పుడు ఆలోచన మనకు లేదు. ఆయన ఎందుకు గద్దించాలి మనల్ని? మన ఆలోచన ఇది. కానీ మనదంతా తప్పుడు ఆలోచనే. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు వాక్యము. దేవుడు గద్దించు మనుషుడు ఎవరంట? ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? తేమానీయుడైన ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు ఈ మాటలు. దేవుడు గద్దింపును ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ధన్యత మనకు లభిస్తుంది. ఈరోజు గద్దింపును కాదు, మామూలుగా చెప్పినా కూడా వినరు. గద్దిస్తే ఇంకేమంటాడు? ఇక మనము మరి ఎలాంటి బిడ్డలమో ఒకసారి ఆలోచించాలి మనం. రెండవది ఇంకేమంటున్నాడు ఇక్కడ? కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. నువ్వు కష్టపడుతూ దేవుని తృణీకరించొద్దు, జాగ్రత్త అంటాడు. వాస్తవానికి నేను ఆ పని చేశానండి. ఎంత కష్టమైనా సరే దేవుని తృణీకరించలే. నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని నేను ఎప్పుడు విమర్శించలే నా దేవుని. చాలా కష్టపడ్డాను, చాలా చెమటగార్చాను, చాలా ప్రయాసపడ్డాను, కానీ ఎప్పుడు నా దేవుని దూషించలే నేను. నాలో ఒకటి మనసులో ఏముండేదంటే, ఎంత కష్టమైన దాన్ని నేను ఎదిరించాలి, దాన్ని నేను
ఓవర్కమ్ చేయాలి. మిగతా వాళ్ళలాగా నేను చేతులు పైకి ఎత్తకూడదు అనే మనస్తత్వంతో నేను పనిచేశాను. ఈరోజు అది ఉందే మనకేమన్నా? చిన్న ఇబ్బంది కలగగానే ఓయబ్బా చాలా కష్టం ఇది అని డబ్బా కొట్టేస్తాం మనం. నేను అట్లే మీలాగా ఉండి అంటే మన పరిస్థితి ఎలా ఉండేదో. అసలు ఈడు ఉండేవాళ్ళము, ఏడన్నా అడక్క తింటా ఉండేవాళ్ళము. ఆ దేవుడు తన బిడ్డను జ్ఞాపం చేసుకున్నాడు, తన శిక్షను గుర్తించాడు, తన శిక్షణను అభ్యసింపచేశాడు, తన యొక్క నిజంగా దయగలిగినటువంటి తన కట్టడలను నేర్పడానికి ఇష్టపడ్డాడు. గనుక ఏమంటాడు ఇక్కడ? ఆయన గద్దింపును స్వీకరించటంలో దేవుడు ఆ మనస్తత్వాన్ని ఇచ్చాడు. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయమును చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. గాయపరచబడ్డాను అంటే ఆయనే కట్టేవాడు. మరి జయకుమారికి జ్ఞాపకం ఉందో లేదో, ఒక్కొక్కసారి నా సుపీరియర్స్ నన్ను మా హాస్పిటల్కి వెళ్ళొద్దు, నువ్వు బయటికి పోయి చేయించుకోపో అనేవాళ్ళు. ఎందుకని? బయటికి పోయి చేయించుకున్నాం ఒక్కొక్కసారి ట్రీట్మెంట్. ఎందుకని? అక్కడికి మాటికి హాస్పిటల్కి వెళ్తే నీకు బ్యాడ్ రిమార్క్ వస్తుంది చూడు, కాబట్టి నువ్వు బయట పోయి చేయించుకోపో, 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని, ఏం కాదు, నీ పేరు చెడగొట్టుకోవద్దు అనేవాళ్ళు. కనుక దేవుడు తన సంకల్పాన్ని తన బిడ్డల పట్ల నెరవేర్చటానికి నిన్ను అలాంటి మార్గంలో తీసుకెళ్ళినప్పుడు తృణీకరించొద్దు అంటాడు దేవుడు. తృణీకారం చేసినట్లయితే ధన్యత నీకు రాదు. శ్రమ పడక మునుపు నీ మాటలు నేను త్రోసివేశానయ్యా, శ్రమ పడక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. ఇప్పుడు సంగతి మనం తెలుసుకోవాలా. నిన్న ఒకవేళ ప్రభు మాటను మనం తిరస్కరించినావేమో, కానీ ఈ రోజైనా ప్రభు ఆజ్ఞను అనుసరించు, నీకు ధన్యత. ఈ రోజుల్లో టీవీలోను, సెల్లులో, యూట్యూబ్లోను రకరకాల సుత్తెలు వస్తూనే ఉంటాయి. చాలా మృదువుగా చెప్తాడు ఒక్కొక్కడు, చాలా నవ్వుకుంటూ చెప్తాడు ఒక్కొక్కడు ఏడ్చి చెప్తాడు. కానీ చెప్పేటివన్నీ అనుసరిస్తున్నారో లేదో ఒక్కసారి పరిశీలించుకోండి. ఎగిరెగిరి చెప్తుంటారు. కొందరి పరిస్థితులు నాకు తెలుసు. ఎగిరెగిరి వాళ్ళు చెప్పినప్పుడు నాకు బాధలేస్తూ ఉంటుంది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి, ఎంత అవిధేయత కూడగట్టుకుంటున్నాడు మానవుడు. ఏం ప్రయోజనం? అదేనా దేవుని యొక్క అనుసరణ అంటే? కాబట్టి మన బ్రతుకును మనము పరిశీలించుకోవాలి. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏమంటుంది అంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు ఏమంటాడు? మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మిమ్మును మీరు ఏం చేసుకోవాలి? కడుక్కోండి. చాలా శుద్ధ పూజలాగా మాట్లాడుతున్నావేమో నువ్వు. నువ్వు కడుక్కో ముందు అంటున్నాడు దేవుడు. యెషయా ప్రవచనాలు ఇవి. మిమ్మల్ని మీరు కడుక్కోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని కడుక్కోండి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. ఒకసారి ఒక వ్యక్తి విషయంలో మనం చెడుగా ఎప్పుడైతే ఆలోచిస్తామో
బాగా వినాలి. ఒకసారి ఒక వ్యక్తి విషయంలో మనం ఎప్పుడైతే చెడుగా ఆలోచిస్తామో మనము మేలు చేసిన వాళ్ళమవుతామా లేక కీడు చేసిన వాళ్ళమవుతామా? కీడే మన వెంట వస్తుంది, జాగ్రత్త. ఒకవేళ మనకు అపాయము కలుగచేసినను ఆ వ్యక్తిని మనము రిఫ్లెక్ట్ అపాయంలో పెట్టాలనుకోవడము పనికి మాలిన పని. ఆ మనిషికి మనం మేలు చేయటమే దేవుని యొక్క ఆలోచన. వాని దృష్టికి మనం పనికిరారులం కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మనము ఆయన బిడ్డలం. అందుకే కదా ఈ బైబిల్ మన చేతిలో ఉండేది. అది నేర్చుకోవాలి మనం. మన జీవితంలో అది మనం అనుభవించినప్పుడే మన దేవుడు, లేకపోతే మనకు సైతానుడే దేవుడు. తెలుసుకోండి, యేసుప్రభు కాదు. అందుకనే వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. ప్రాక్టికల్ లైఫ్ మన ముందు పెట్టాడు దేవుడు. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకోండి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించండి. తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. ఇది మన యొక్క ద గ్రేట్ టీచర్ మనకు బోధిస్తున్నటువంటి బోధ. ఇది ఇడిచిపెట్టి నేను కూడా టీచర్ ట్రైనింగ్ చేసి వచ్చినానంటే ఏం ప్రయోజనం? ఈ టీచర్ మనకు పనికిరాడా? ఆలోచించాలి ఒకసారి. కాబట్టి ప్రభువులో మనము కొనసాగు నిమిత్తమై ఆయన దగ్గర నేర్చుకోవాలా. ఎలా నేర్చుకుందాం? కష్టమైపోయింది. ఎలా నేర్చుకుందాం మరి? ఆయన దగ్గరికి పోతే నేర్పిస్తానంటున్నాడు. రండి, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, నా దగ్గరికి వచ్చి నా కాడి ఎత్తుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి వస్తుంది అంటున్నాడు. కాడి ఎత్తుకోవడానికి మనకు కష్టంగా ఉంది. ఆ కాడి మోసే వాళ్ళని చూసి ఈరోజు ఓర్వలేం మనం. ఎందుకు? వాళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటారు. దేవుడు కొందరిని ఆశీర్వదించాడు, కాళ్ళలో తిప్పుతూ ఉంటాడు. వాళ్ళని చూసి మనం ఓర్వలేం. అందరు ఇస్తా అంటే అందరి సొమ్ము తిని అంటారు కొందరైతే. అందరి సొమ్ము ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళంత పనికిమాలిన. ఒకవేళ పనికిమాలిన రీతిలో ఇస్తే అది దేవుడే దానికి తీర్పిస్తాడు. కానీ దేవుడు ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించే వ్యక్తి దేవుడు ఉన్నత స్థాయిలోనే ఉంచుతాడు. సో దావీదు మహారాజును అలాంటి ఉన్నత స్థాయిలో పెట్టాడు దేవుడు. ఎక్కడి నుంచి? గొర్రెల దొడిలో నుంచి తీసిపోయాడు, అడవిలో నుంచి. కనుక మన జీవితాలను కూడా మనము లెక్క చేయాలి. అలా మనం చేయలేకపోతే మనం ఆయన బిడ్డలమని చెప్పుకోవడానికి అర్హత మనకు ఉండదు. కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలి? ప్యూరిఫై చేయాలి. మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. ఎలా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20 వచనం నుంచి చదువుకుందాం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడలా మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కావాలి.
కారు కానీ కావాలి అంటున్నాడు. మాకు తెలుసు అంటాం అన్నీ. ఏదో మాకేదో తెలియదు. ఆయన శిలువ వేశారు, యూదులు మేకులతో కొట్టినారు, 3 మేకులతో నిలబెట్టినారు. మాకు తెలుసు, ఎందుకు తెలియదు? కానీ ఆయన బోధనను నేర్చుకోలే, ఆయన క్రియలు మనం నేర్చుకోలే, ఆయన తలంపులను మనం లక్ష్య పెట్టలే, ఆయన ఇచ్చిన రక్షణను మనము లెక్క చేయలే, ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు అన్న సత్యాన్ని మనం మర్చిపోయినాం. ఏదో అందరితో పాటు బాప్తిజం తీసుకుని సరిపోతుంది అనుకుంటున్నాం. నో, చాలా స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. చూడండి దయచేసి, మీరు యేసును గూర్చి ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా, సత్యము ఆయనలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కాదు, డబ్బా కొట్టడం కాదు, బ్యాండ్ వాయించడం కాదు, క్రియ కలిగిన వారుగా ఉండాలి అంటున్నాడు. కానీ మీరు లేరు. తర్వాత, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి. పాత ఆలోచనలు, ఇంకా నేను పుట్టినప్పుడు ఇట్టుండే, వాడు ఇట్లా చేసినాడు, అది. కానీ సాక్ష్యం కాదు. నేను సాక్ష్యం పంచుకుంటాను చిన్నప్పటి నుంచి, కానీ ఇబ్బంది పెట్టినని అనుకోను. మీరే ఆలోచన చేసుకోండి. చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఎలాగో క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారు కావాలి. మీ చిత్త వృత్తి, క్రియ. వాగుడొద్దు నాకు. చిత్త వృత్తి. ఆయన చిత్తము నీ వృత్తి, ఆయన చిత్తము నువ్వు అనుసరణ, ఆయన చెప్పిన మాట నువ్వు అనుసరించిన క్రియ, అది అవసరం అంటున్నాడు దేవుడు. ఇంకేమంటున్నాడు? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన మీ నవీన స్వభావమును ధరించుకోండి అంటున్నాడు. ఇది మన మనసులో, మన యొక్క హృదయంలోకి వస్తే మనం తప్పు చేస్తామా? నిజంగా ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని పోలిక అనేది నీకు జ్ఞాపకం ఉందే? నువ్వు ఏం పోలికలో ఉండావో? నేను అందంగా ఉండానా? నేను సౌందర్యంగా ఉన్నానా? కలలు కంటూ ఉంటారు. ఈ పోలిక నీది కాదు, మీ అబ్బది కాదు, మీ నాయనది కాదు, మీ అమ్మది కాదు, దేవుని పోలిక అని నువ్వు గుర్తిస్తే అస్సలు గర్వించవు. అది నువ్వు తలచటమేలే అసలు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యథార్థమైన భక్తి, నీతి. ఈరోజు మన బిడ్డలకు మనం కూడా నేర్పమై. ఒకప్పుడు నేను నేర్పేవాని నా పిల్లలకు. పొద్దున లేస్తానే ఏం చేయాలి, ఎవరైనా వస్తే ఏం చేయాలి అని నేర్పాను నా పిల్లలకు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. మరి నేర్చుకున్న వాటిని ఈరోజు ఏం చేస్తున్నారో, అనుసరిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఇక మరి మీరు మీ పిల్లలకు నేర్పుతున్నారో లేదో ఒకసారి ప్రశ్నించుకోండి. నేను ఎక్కడి నుంచి నేర్పానది? దేవుని మాటల్లో నుంచే నేర్చుకొని నేర్పాను. నా సొంతం కాదు. నేనెంత పైనుంచి దిగి వచ్చినాను ఏం కాదు, పవిత్రుని కాదు. దేవుడు నాకు నేర్పించాడు, నేను మీకు నేర్పించాను. కాబట్టి మన నడక, మన నడిపింపు బిడ్డలకు అవసరం. మన నడక, మన నడిపింపు మన పిల్లలకు అవసరం. సేవకుడు మోసగాడైతే సంఘము మోసమే, తల్లిదండ్రి మోసగాళ్ళైతే పిల్లలు మోసమే.
కాబట్టి మన పరిస్థితులను మనం జ్ఞాపం చేసుకోవాలి. చాలా చక్కగా దేవుడు తన మాటలను మనకు వివరిస్తూ ఉన్నాడు. వాటిని మనం గుర్తించాలి. మనం నిజంగా దేవుని పోలికై ఉన్నామా లేదా? దేవుడు తన పోలికతో నరుని సృజించాడని వాక్యం చాలా చక్కగా వ్రాయబడి ఉంది మొట్టమొదటి అధ్యాయంలోనే. బైబిల్ చదువుతాం, కానీ అవతలను దూషిస్తాం, అవతలని విమర్శిస్తాం. ఒకవేళ వాడు తప్పు చేసినా కూడా మనం కాదు విమర్శించాల్సింది, దేవుడు విమర్శిస్తాడు. మన దేవుడు ఒక దెబ్బ కొడితే లేలేడు, మళ్ళీ ఆ సమయం వస్తుంది. నన్ను కొట్టాడు దేవుడు, మొరపెట్టాను, తప్పు చేసినాను ప్రభువా నన్ను క్షమించు తండ్రి అని లేపాడు. ఆ తర్వాత నేను ఇజ్రాయం చేశాను, మళ్ళీ తన కాడి మోయటానికి దేవుడు నన్ను నడిపించాడు. లోకమంతా తిరగటంలో దేవుడు నన్ను నడిపించాడు. ఒక్కని తిరిగామని ఎన్ని పల్లెలు అంటే అన్ని పల్లెలు. నా పని అది, దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేశాను. కాబట్టి ఆయన పని చేయించుకున్నాడు. ఆయన కృప ద్వారా కుటుంబము నడిపించబడింది. అందరికీ ఆశ్చర్యమే ఈ సత్యం. ఈరోజు లక్షల కోట్లు సంపాదిస్తుంటారు, కానీ ఈ ఆనందం రాదు వాళ్ళకు. నో, ఇంపాసిబుల్. ఈ సాటిస్ఫాక్షన్ రాదు, ఈ సంతృప్తి రాదు. గనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనం అనుభవించాలి అన్నది దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే దావీదు మహారాజు ఏమన్నాడంటే చాలా చక్కగా మాట్లాడాడు. ఏమంటాడు? నీ కట్టడలను, నీ ధర్మశాస్త్రమును బట్టి, నీ కట్టడలను బట్టి ఏమంటున్నాడు? నీవు నాకు ఇచ్చిన శ్రమను బట్టి, నీ యొక్క మరి దయాళుత్వాన్ని బట్టి, నీ ఆజ్ఞలను బట్టి ఏమవుతున్నాడు? ఆయన ఆనందిస్తున్నాను అంటాడు. ఆనందిస్తూ ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు, సైడ్గా ప్రాబ్లం వచ్చి అల్లాడిపోయినా నేను అటు పోయిన సంవత్సరం. అయితే ఈరోజు మళ్ళీ మెల్లిమెల్లిగా తిరుగుతున్నా. దేవుడు శక్తినిచ్చాడు. కొందరు అంటారు, అంత ప్రయాణం చేస్తున్నావు ఊరికే, ఎవరి కోసం చేస్తున్నా? నా దేవుని కోసం చేస్తున్నా. దేవుడు నడిపిస్తున్నాడు. నేను స్వార్థం కోసం చేయలే, ఆయన పని నేను చేయాలి అంతే. దీన్ని ఎవరు ఆపినా వాళ్ళకి నష్టమే. ఆయన పని నేను చేయటం వల్ల నాకే కాదు, ఈవెన్ నా కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం అని నేను నమ్ముతూ ఉంటా. అది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఇంకా నాకు మాత్రం నమ్మకం, ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తము దేవుడు దండించినప్పుడు మనం లోబడదాం. అది నేర్చుకోవాలి. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఆయనకు మనం తల ఉంచాలా. తల వంచితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, నడిపిస్తాడు, అద్భుత రీతిగా నడిపిస్తాడు, ఆశ్చర్యరీతిగా నడిపిస్తాడు. ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడంటే వ్యాధి నుండి కానీ బాధ నుండి కానీ మనల్ని కాపాడటానికి ఇష్టపడతాడు. అందుకే భక్తుడైనటువంటి మరి యోబు గారు ఏమంటారంటే 33వ అధ్యాయం, యోబు 33వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. ప్రైజ్ ద లార్డ్. చూసారా దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంటుందో. ఇప్పుడు మహాభక్తుడు ఆయన యోబు గారు ఎంత బాధపడుతున్నాడు. ఎముకకు జ్వరం వస్తూ ఉంది, శరీరం అంతా
పుండ్లు అయిపోయింది. పిల్లలందరూ చనిపోయారు, 10 మంది. ఆస్తి అంతా దొంగలు ఎత్తుకపోయారు, శత్రువులు ఎత్తుకపోయారు. ఇల్లు కూలిపోయింది, భార్య కూడా దూషణ చేసింది. కానీ దేవుని మర్చిపోలే, దేవునికి స్తుతి చెల్లిస్తూనే ఉన్నాడు. దేవుని కొనియాడుతూనే ఉన్నాడు. దేవుని మర్చిపోలే, దేవుని తిరస్కరించలే, దేవునికి అవిధేయగా జీవించలే. వ్యాధి చేత మంచం ఎక్కాడు, వ్యాధి చేత మట్టిలో బాధపడుతున్నాడు, పెంకు తీసుకుని గీక్కుంటూ ఉన్నాడు. ఎముకలో ఎడతెగని నొప్పులు అయినా కూడా శిక్షణను ఏం చేసినాడు? ఆస్వాదించినాడు. దేవుడు సుఖపెట్టినప్పుడు సుఖం నేను అనుభవించాను కదా అన్నాడు. అంటే ఇప్పుడు ఏమని అర్థం? కష్టాన్ని కూడా అనుభవించటంలో ఇబ్బంది ఏముంది అంటాడు. మనం సుఖం అనుభవించడమే మనకు మంచిది, కానీ కష్టం అనుభవిస్తే మనకేం మేలు? ఇది మన గొప్పతనం. కానీ దేవుడు కోరేది అది కాదు. కష్టము మన కొరకే ఉంటుంది, నష్టము మన కొరకే ఉంటుంది, ఆశీర్వాదం మన కొరకే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువును ఒకసారి మనం పరిశీలిస్తాం. ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవుని కుమారుడుగా. అయితే ఏం చేశాడు? సిలువనెక్కాడు. ఎంత బాధ! ప్రాణం ఇచ్చాడు, ప్రాణం తీశారు, సిలువకు అప్పగించారు అని ఆయన ఏమన్నా, వాళ్ళ నాయన ఏమన్నా ఏంది నన్ను ఇడి చేసినవి అన్నాడా? మనమైతే అంటాం, మా నాయనకు బుద్ధి లేదు, మా నాయనకు చెప్తే వినడు, భక్తి మా నాయనది కదా, మనం చెప్తే వినేవాడు కాదు అసలు, ఇంత నష్టపోయినా కూడా వినడంలే అని మనం అంటాం. కానీ యేసు ప్రభువు అనలే మాట. తండ్రి నీ చిత్తమే అన్నాడు. నీ చిత్తమే, నీకే స్తుతి కలుగునుగాక. నీ నామాన్ని మయంపరుస్తూ ఉన్నాను, ఈ లోకంలో నీ నామాన్ని మయంపరిచానంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా ముగించాను, నీ నామాన్ని మహింపరిచాను అంటాడు. మనం ఏం చేస్తున్నాం? మన మహిమ కోరుకుంటున్నాం, మన సుఖం కోరుకుంటూ ఉన్నాం. ఆలోచించండి ఒకసారి. కాబట్టి ప్రభువులో మనం కొనసాగటానికి మనము ఆయన పిల్లలంగా కావాలి. అందుకే ఒక మాట చదువుకొని ముగిస్తాను, చూడండి దయచేసి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకో. ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడు యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలమును గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ చెట్లు గల దేశము. ఓలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుప రాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, ఇదంతా ఇంక ఇబ్బంది పరిస్థితే. బాగుందిలే మా ఇండ్లు, బాగా కట్టుకున్నామనుకుంటే సరిపోదు, అనుసరించేది నేర్చుకోవాలి. కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత దయగలిగినటువంటి దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. మన కొరకు ఏం చేస్తున్నాడు? అద్భుతమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు.
చెట్లను, పంటలను, ఊటను, నీళ్లను, తర్వాత వాగులు, లోయలు, ఇవన్నీ మన కోసం సిద్ధం చేశాడు. ఓలివ నూనె, తేనె, కరువు లేని దేశం దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడ్డాడు. కానీ వాటిని అనుసరించడానికి మన చేత కాలే, వాటిని అనుభవించటానికి మనము అభాగ్యులమైపోతున్నాం. ఆయన కట్టడను మనం జాగ్రత్తగా వింటే ఆ సమృద్ధి, ఆ సమాధానము, ఆ ఐశ్వర్యము, ఆ గొప్పతనము మనకిస్తాడు. అందుకే దావీదు మహారాజు నిజంగా తన జీవిత యాత్రను మన ముందుంచాడు. నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఎండుట నాకు మేలైంది అంటాడు. 71వ వచనంలో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. నీ కట్టలను అనుసరించడంలో కష్టమే, ఇబ్బందే, అడవిలో ఉన్నా పెద్ద పులులు వస్తున్నాయి, కానీ వాటిని ఎదిరించడానికి నువ్వు నాకు శక్తినిచ్చావు, నా గొర్రెలు నేను కాపాడాను. చూసా, మనమైతే మా పెద్ద పిల్ల వచ్చింది నేను పరిగెత్తి వచ్చినాను అంటాము. కాబట్టి మనకు ఆ ఓర్పు, ఆ నేర్పుదల రావాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. నా బిడ్డ నా మాట విన్నాడు, ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదము ఎలా ఉంటుంది? అద్భుతమైనటువంటిది, పరలోక రాజ్యం చేరుస్తుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.